హాయ్ అందరికీ. ఈరోజైతే బేకింగ్ సోడా అలాంటివి ఏమీ లేకుండా, మినపప్పు కూడా లేకుండా సెట్ దోశ అలాగే మంచి చట్నీ దీని కాంబినేషన్గా ఎలా చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కదా. ఒకటికి 2-3 ఎక్కువనే తినేస్తారు. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి. 2 కప్ వరకు నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా పర్లేదు. కొన్ని మెంతులు తీసేసుకొని నీట్గా వాష్ చేసి ఒక 3-4 అవర్స్ నానబెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ముందు రోజు ఆఫ్టర్నూన్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ మిక్సీ పట్టేసుకోండి. సో మంచిగా నానిపోయిన తర్వాతకి స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. సో జస్ట్ ఇంకా ఇందులో మనకి ఎలాంటి మినపప్పు ఏమీ వేయనండి, కానీ మనకి మినపప్పులు వేయకుండా బేకింగ్ సోడా లేకుండా కూడా సెట్ దోశ చేసుకోవచ్చు. ఈ చిన్న టిప్తో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా టేస్టీగా వచ్చేస్తాయి. ఇంకా నేను ఇందులో అయితే 2 కుకుంబర్ తీసుకున్నాను. పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెము రైస్ ఉన్నప్పుడు 2 రౌండ్స్ ఆల్రెడీ నేను మిక్సీ పట్టేసాను. ఇంకొన్ని రైస్ ఉన్నప్పుడు ఇంకా ఇది కూడా వేసేసాను. కుకుంబర్ కూడా నీట్గా వాష్ చేసి పీల్ ఆఫ్ చేయకుండా ఇవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. 2 కప్కి 2 కుకుంబర్ సరిపోతాయి అండి. మంచి క్వాంటిటీ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా నిజంగా బాగుంటుంది. మంగళూరు సైడ్ ఇది చాలా ఫేమస్ ఈ కాంబినేషను. మీరు ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. ఇంకా నేను కుక్ చేసిన రైస్ ఒక 1 కప్ వేసుకున్నాను. 1 కప్ తురిమిన కొబ్బరి కూడా వేసుకున్నాను. కొబ్బరే మంచి మెయిన్ ఫ్లేవర్ మనకి. ఇంకా మనం కుక్ చేసిన రైస్ కూడా వేసాం కాబట్టి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేయండి. మినపప్పు లేకుండా ఏం కాదు, బాగా ఫర్మెంటేషన్ అవ్వకుండా లైట్గా ఫర్మెంటేషన్ అవుతుంది. కుక్ చేసిన రైస్ వేసినాం కాబట్టి మంచిగా బబుల్స్ లాగా మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి, అంతా కలుపుకొని ఇంకా ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డేకి మంచిగా చిన్న సెట్ దోశ లాగా వేసుకోండి. క్రిస్పీగా కూడా వస్తాయి, కానీ స్పాంజ్ లాగా ఉంటేనే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే సాఫ్ట్గా ఉంటేనే ఇష్టము. అంటే అందుకే నేను మ్యాక్సిమమ్ కొంచెం మందంగా చిన్నగా వేస్తాను, పెద్దగా క్రిస్పీగా తినరండి. సో ఇదైతే నెక్స్ట్ డేకి చూసారు కదా మంచిగా ఫర్మెంటేషన్ కూడా అయ్యింది. సో ఇదంతా బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా దోశలాగా వేసుకోవడమే, అంతే. సో మంచి టేస్ట్ ఉంటాయి. ఎప్పుడు తినే దోశ ఇడ్లీ కాకుండా ఒక్కసారి ఇలా కుకుంబర్తో ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. ఇందులో మనకి కుక్ అయిన తర్వాతకి ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ను కుకుంబర్ ఫ్లేవర్ను మంచిగా వస్తుంది. ఒక్క చుక్క ఆయిల్ వేయకుండా పర్లేదండి, ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. నేనైతే ఇంకా ఆయిలే ఏం వేయలేదు పిల్లలకి, ఇంకా లాస్ట్కి 1-2 వేసానే కానీ ఇది ఆయిల్ లేకుండా కూడా ఈజీగా వచ్చేస్తుంది. లిడ్ ఖచ్చితంగా పెట్టుకోండి, సిమ్లో పెట్టండి. మనకి ఇలా బబుల్స్ మొత్తం అవ్వగానే మంచిగా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. సింపుల్. అన్నీ ఇలానే దోశలు చేసుకోండి, బాగుంటుంది. మెత్తగా స్మూత్గా స్పాంజ్ లాగా ఫ్లఫీగా బాగుంటాయి అన్నట్టు. మా పిల్లలకి ఇలా చిన్న దోశలు అంటేనే ఇష్టము. అందుకే మీరు గమనిస్తే నేను ఎప్పుడు చిన్న దోశలు ఎక్కువ వేస్తాను. చిట్టి ఒక 3-4 అయితే తినేస్తారండి. పెద్దవి క్రిస్పీగా అస్సలు తినరు పిల్లలు. కరకర ఉంటే మా పెద్దోడికి ఇష్టం, కానీ అది కూడా పెద్ద బాబుకి ఇష్టమైన కూడా ఒక్కటే తింటాడు. ఇలా చేస్తే మంచి 2-3 అయినా తినేస్తాడండి. సో సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్లో అన్నీ చేసేసుకోండి. ఇంకా నేనైతే నెక్స్ట్ ఇలా మొత్తం చేసుకున్న తర్వాతకి దీన్ని మంచి కాంబినేషను పల్లీలు లేకుండా ఇలా టొమాటోతో చట్నీ చెయ్యండి, అల్టిమేట్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు తింటే ఎంతకైనా, అంటే 1-2-3 ఎక్కువనే తినాలనిపిస్తుంది ఈ దోశలు. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ అయితే మినపప్పు, 1 స్పూను శనగపప్పు తీసుకున్నాను. పల్లీలు పుట్నాలు ఏం లేవండి. ఒక 5-6 వెల్లిపాయలు, మీకు పిల్లలు ఎంత కారం అయితే తింటారు. నేనైతే ఒక 3 వరకు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసాను. ఇవి మంచిగా రోస్ట్ అయిన తర్వాతకి 2 పండు టొమాటో, ఇవి కూడా ఇందులోనే వేసి కొంచెం ఆయిల్ వేసి మనకి టొమాటో కాస్త మగ్గితే సరిపోతుంది, అంతే. ఆల్రెడీ ఈ పప్పులన్నీ మనకి వేగి ఉంటాయి కాబట్టి ఏం కాదు. ఇంకా టొమాటో వేసినా కూడా పచ్చిగా ఏం ఉండవండి. ఇంకా అన్నీ ఒకేసారి ఇలా వేపుకున్నాను. కాస్త టొమాటో మగ్గిపోయింది, ఇంకా మిక్సీలో పట్టేసుకోవడమే, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఇలా సెట్ దోశ ఇదే కాదు, మీరు ఇంకెన్ని రకాలుగా మిల్లెట్తో సెట్ దోశ చేసినా కూడా చాలా బాగుంటుంది. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు మర్చిపోయాను, అందుకే ఇంకా అది కూడా వేసుకుని 1 టైం గ్రైండ్ చేసుకున్నాను, అంతే. మీరు ఇంత తిక్కుగా వద్దంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, చింతపండు వాటర్ అయినా, లేదంటే వెంటనే తినేస్తాం కాబట్టి నార్మల్ వాటర్ అయినా. బట్ మా పిల్లలకైతే తిక్కుగా ఉంటేనే ఇష్టం. చట్నీనే తింటారు. నేను చేసే బ్రేక్ఫాస్ట్లో అంత ఇష్టం అండి, అందుకే నేను ఎక్కువ
వాటరీగా అస్సలు చెయ్యను. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. ఇంకొంచెం ఆయిల్లో కొన్ని పోపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టేసుకున్నాను. పోపు ఉంటే బాగుంటుంది టొమాటో చట్నీకి. అంతే, ఈ విధంగా కలుపుకుంటే అయిపోయాయి. ఈ సెట్ దోశకి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా దోశలు కూడా స్పాంజ్ లాగా ఎలా ఉన్నాయో, అండ్ టేస్ట్ నిజంగా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఎంతసేపు అయినా ఇలానే మెత్తగా ఉంటాయండి. మంచిగా మనం నైట్ ఫర్మెంటేషన్ అయిపోయింది, ఆ తింటుంటే ఆ కొబ్బరి ఫ్లేవరు, కుకుంబర్ ఫ్లేవరు లైట్గా మంచిగా ఉంటుంది. ఇంకా మా పిల్లలకైతే చాలా బాగా ఇష్టం. 3 4 తినేస్తారు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.